అమ్మనే రాక్షసుని చంపి రక్తం తాగింది అని చెప్పి మనం ఇంకా అమ్మ ఇంకా రక్తం తాగే రక్త పిశాచి అనుకుంటుంది మీరందరూ. అంటే మనం కూడా అమ్మలమే కదా, మన పోరగల రక్తం తాగుతున్నామా మరి మనం? అందుకనే ఏ పోషాతల్లి మహిషాతల్లి మారవతల్లి అది అడగలే, అది మనం మధ్యలో పెట్టుకున్నాం. పురాణం నుంచి ఇది లేదు తల్లి. మన లోపలున్న రాక్షస గుణాలని బలి ఇవ్వమని అడిగిండు. బలి అంటే ఏంటి తెలుసా? ప్రాణం లేని బొమ్మకి ప్రాణం ఉన్నదాన్ని బలి ఇవ్వద్దు అని సాక్షాత్తు వీరబ్రహ్మం గారే చెప్పిండు. మీరు వినలేదా? ఇట్లాంటి వినవాడే కానీ వీరబ్రహ్మం గారు చెప్పలేడా? అయింది అంటాం. అన్నారా లేదు మీరందరూ? వీరబ్రహ్మం గారు చెప్పిన ప్రతిదీ జరుగుతున్నప్పుడు మరి వీరబ్రహ్మం గారు ఆ బొమ్మలో ప్రాణం లేదు, మరి ప్రాణం ఉన్నదాన్ని బలివ్వడం మూర్ఖత్వం అన్నాడు. అందుకనే మనము ఈ మూర్ఖత్వం నుంచి బయటపడిన రోజే భగవంతుడు మనవాడైతాడు, మనకి మోక్షం వస్తుంది తల్లి. లేకపోతే ఉత్తుత ముక్తి మోక్షం రాదు, కొనుక్కుంటే వచ్చేది కాదు. అది నీ అర్హతతో సంపాదించుకుంటే వస్తుంది. అందుకనే ఏ గ్రామ దేవతలు అడగలే. వాళ్ళు ఏం అడిగిందంటే నీ అంతరంగంలో ఉన్న రాక్షస గుణాలని బలి ఇవ్వమన్నారు. నీ లోపల ఉన్నాయే ఆ గుణాలతోని పవిత్రమైన దేవాలయంలోకి వెళ్ళకూడదు అని. ఇప్పుడు నీ లోపల కోపం, ద్వేషం, అసూయ అన్నీ ఉన్నాయి, చండాలమైన గుణాలు ఉన్నాయి. ఈ గుణాలతో పవిత్రమైన దేవాలయంలోకి వెళ్ళకూడదు. కాబట్టి మనం గుడికి బయటే కొబ్బరికాయలు కొట్టే బండ ఉంటుందా, ఆ బండ మీద నీ అంతరంగంలో ఉన్న చెడు గుణాలన్నింటినీ ఆ బండ మీద బలిచ్చి ఆ బండని మొక్కి అప్పుడు నువ్వు గుడిలోకి రమ్మన్నారు. ఆ బలి అడిగింది కానీ మూగజీవులను బలి అడుగుతుందా? ఆమెనే పుట్టించి ఆమెనే అడుగుతుందా? ఇందులోనే ఉంది. ప్రతి ప్రాణి బాధని ఎవరైతే తన బాధగా తీసుకొని రక్షిస్తాడో వాడంటేనే నాకు ఇష్టమని 5వ అధ్యాయంలో ఉందమ్మా. కర్మ సన్యాస యోగంలో ఉంది. మరి చెప్పండి, ఇప్పుడు కృష్ణుడేమో ఇది చెప్పిండు, మనమేమో అది చేస్తున్నాం. ఏది రైట్? వాళ్ళు వేసిందని మీరు మాట్లాడద్దు. భగవంతుడు చెప్పింది ముఖ్యమా? నీ పక్కింటి వాళ్ళని ఏదింట్లో చేసింది, నీ పురాణం ముత్తాతలు చేసింది ముఖ్యమా? భగవంతుడు అలా అందరినీ పుట్టించింది భగవంతుడే కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చిళ్ళు అంటే మునపటి నుంచి చేసుకొచ్చిండు. మునపటి నుంచి చేసుకొచ్చినామంటే అప్పుడు తెలియలేదు. మనకి గుడులు ఉన్నాయి కానీ బలి అంటే ఏంటో మీకు అర్థం కాదు. ఎందుకంటే ఎవరు శాస్త్రాలు చదవరు, ఎవరు పురాణాలు చదవరు. కానీ ఎప్పుడైతే మనము ఏది జరుగుతున్నదో అదే సత్యం అనుకోవడం మూర్ఖత్వం. అందుకే ఏది సత్యమో తెలపడానికే కదా భగవద్గీత ఉన్నది. భగవద్గీతని ఎవరైతే కాదంటారో వాళ్ళని రమ్మని చెప్దాం. వాళ్ళకి భగవద్గీతలో హింస లేదని చెప్పండి మీరు. మరి భగవద్గీతలో ఎక్కడ మేకని కోడిని బలివ్వమని లేదు కదా. ఉంటే నిజమని అడగాలి. అప్పుడు మనం వాళ్ళకి సమాధానం ఈజీగా చెప్పచ్చు. ఎందుకంటే మనం ఏ రోజు భగవద్గీతను చదవనప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది కదమ్మా? ఏ రోజు మీరు ఇది చదవలే, ఇంట్లో ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు వేసిండు, మా బావ వేసిండు, మా అయ్య వేసిండు, మా తాత వేసిండు, ఇవే చెప్తున్నాం. కానీ మరి శ్రీరాముడు ఆపేసిండు కదా. శ్రీరాముని తండ్రి వేసిండు అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం అంటే ఏంటిది? ఆ గుర్రం మొత్తం తిరిగొచ్చిందంటే దాన్ని చంపేయాలి. కానీ శ్రీరాముడు ఏం చేసిండు? మార్చిండు కదా. మరి మీరు శ్రీరాములుగా మార్చలేరా? శ్రీరాముడు ఏం చేసిండంటే అయోధ్యలో సాక్షాత్తు దశరథుడు శ్రీరాముడు పుట్టకన్నా ముందు అశ్వమేధ యాగం చేసినప్పుడు ఒక గుర్రము సంవత్సరం పాటు నిరంతరం తిరిగి రావాలి. ఎక్కడెక్కడ తిరిగొస్తే అక్కడక్కడ మొత్తం వాళ్ళది. ఆ గుర్రం ఎప్పుడైతే సంవత్సరం కష్టపడి నిరంతరం ఆగకుండా తిరుగుతుంది, ఆగకుండా ఉరకాలి. మరి సంవత్సరం కష్టపడి వచ్చినప్పుడు మనం సన్మానం చేయన్నా వద్ద దానికి. కానీ అక్కడేం చేస్తారు? అశ్వమేధ యాగం అంటే దాన్ని ప్రాణం తీస్తారు.
అప్పుడు రాముడు మార్చిండు. ఈ విషయం తెలుసా మీకు? తెలియదు. శ్రీరాముని గుడి కట్టుకుంటాం, శ్రీరామ నవమి నాడు పెళ్లి చేస్తాం, తింటాం, వస్తాం. కానీ శ్రీరాముడు ఏం చెప్పిండు మనకి? ఏం ఆచరించమన్నాడు అన్న సత్యం తెలుసుకోవాలి. ఏం చెప్పిండంటే, శ్రీరాముడు తను పెద్దగా అయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించడానికి ముందు అశ్వమేధ యాగం చేద్దామంటాడు తండ్రి. అశ్వమేధ యాగం చేసేటప్పుడు గుర్రాన్ని బలివ్వడానికి శ్రీరాముని మనసు ఒప్పక ఏడుస్తాడు. 1 సంవత్సరం పాటు అది తిరిగొచ్చే లోపల నేను దీన్ని మార్చాలి, ఇది ఆచారం కాదు, ఇది మూర్ఖత్వం, ఏ శాస్త్రాలలో జీవ బలి జంతు బలి లేనే లేదు అని చెప్పిండు శ్రీరాముడు. శ్రీరాముడు చెప్పింది మనం నమ్మాలి కదా. మరి అటువంటిప్పుడు శ్రీరాముడు చేసి చూపించిండు. చెప్పిన తర్వాత చేసిండు. ఏం చేసిండు అంటే, ఆ గుర్రం మొత్తం తిరిగొచ్చే లోపల తల్లి నొప్పించుకున్నాడు. వశిష్ఠుడు గురువు నొప్పించుకున్నాడు. గురుదేవా, మనకెంతో కష్టపడి ఈ మూగ జీవి మన దేశాన్ని సంరక్షించడానికి, మన దేశం ఆరోగ్యంగా సురక్షితంగా ఉండడం కోసం అశ్వమేధ యాగంలో ఇది పాల్గొని ఊరంతా తిరిగి ఎన్నో రాజ్యాలు తిరిగి వస్తాయి. ఒక్క రాజ్యం కాదండి, మామూలు కాదు. అశ్వమేధ యాగం అంటే అది అందరు ఏలేరు, అందరితో కాదు. మరి అటువంటి అశ్వమేధ యాగం అది చేసి వచ్చినప్పుడు మనం అది ఎంతో ఘనకార్యం చేసి వచ్చినప్పుడు, ఒక ఘనకార్యం చేసి వచ్చింది అనుకో, మీరు చంపుతారా, మంచిగా అభిషేకిస్తారా, పూలదండలు వేసి సన్మానం చేసి మనం ఆహ్వానిస్తాం. కానీ చంపుతామా? కానీ అక్కడ చంపుతారు. అప్పుడు వశిష్ఠుడిని అడుగుతాడు, గురుదేవ ఇది కరెక్ట్ కాదు, ఈ ఆచారాన్ని నేను ఒప్పుకోను, ఈ ఆచారాన్ని నేను మారుస్తా అని చెప్పి శ్రీరాముడు తల్లి దగ్గర బంగారం ఉంటే మట్టి బొమ్మను చేస్తా అంటాడు. గుర్రాన్ని మట్టి బొమ్మ చేస్తా అంటే తల్లి ఒప్పుకోదు. తల్లి దగ్గర కొన్ని రాసుల బంగారం ఉంటుంది. ఆ బంగారాన్ని అంతా శ్రీరామునికి ఇస్తుంది. నేను నీ వైపు ఒప్పుకుంటున్నాను, గుర్రాన్ని బలి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ బంగారాన్నంతా తన చేతులతో, శ్రీరాముడు ఒక అద్భుతమైన రాజు, ఒక అద్భుతమైన దేవుడు, అటువంటి వాడే ఆ బంగారాన్ని తన చేతులతో పని వాళ్ళకు అప్పగించలే, తనే స్వయంగా కరిగించి బంగారు గుర్రాన్ని తయారు చేసి తండ్రిని, గురువుని, తల్లిని ఒప్పించుకున్న తర్వాత ప్రజలు రివర్స్ అయింది తెలుసా? ప్రజలందరూ ఒప్పుకోలే అమ్మ, అయినా సరే ప్రతి శాస్త్రంలో ఇది ఉంది అని చెప్పి వాళ్ళకు ఒప్పించుకొని ఆ యొక్క మన గుర్రాన్ని బలి ఇవ్వకుండా, చంపకుండా ఆపి చూయించి ఆ బంగారు గుర్రంని బలిచ్చి ఆ పూజ చేసి బలిచ్చిన తర్వాత ఆ బంగారాన్ని అంతా అయోధ్యలో ఉన్న బీద కుటుంబాలకి ఉపయోగించిండు శ్రీరాముడు. మరి శ్రీరాముడు తరతరాల నుంచి వస్తున్న అశ్వమేధ యాగం అనే గుర్రాన్ని చంపినప్పుడు మరి శ్రీరాముడు చంపలేడు కదా. ప్రజలందరూ అలా మనం ఒప్పించుకోవాలి. ఫస్ట్ మన ఇంటి నుంచి రావాలి, మన ఇంటి నుంచి మనం ఆపాలి. ఏడన్నా కానమ్మ పోషవతలకి పరమాన్నమే ముఖ్యం, బెల్లంతో చేసిన అన్నమే ముఖ్యం. అప్పము, గారె, ఇవన్నీ దేనికోసం తెలుసా? పోషవతల వచ్చి తింటుందా? ఎవరు తింటారంటే పోషవ గుడిలో ఉన్న, పోషవ చుట్టూరుగా ఉన్న సూక్ష్మ క్రిములు, చీమలు, దోమలు అట్లాంటివన్నీ ఏమైతే ఉన్నాయో వాటికి ఆహారం. మీకు ఏమర్థమైందని? పోషవ బోనం అంటే ఏంటిది? ఎంత పవిత్రంగా చేస్తారండి మీరు. తలారా స్నానం చేసి ఇల్లంతా కడిగి, ఆకిలి కడిగి, ముగ్గులు పెట్టి పవిత్రమైన భావంతో మీరు పోషవ బోనం వండుతారు. తీసుకపోయి ఏడ వాడేస్తున్నారు? పోషవ ముఖం మీద వాడేస్తున్నారు. కానీ అది మన ఏడిపోతుంది, చెత్త కుండీలోకి వెళ్తుంది, అవునా కదా? కానీ అక్కడ ఉన్న సూక్ష్మ క్రిములు భోంచేస్తున్నాయి. ఏ పోషవ మైషవ మారే వాళ్ళు మనం తింటే మనం పెట్టలేము, వాళ్ళు తింటే మనం పెడతామా? దేవతలందరూ నీ ఇంటికి వచ్చి తింటా అంటే నువ్వు పెట్టగలుగుతావా? బోనం ఎందుకంటే అమ్మ, అక్కడ కొన్ని ప్రాణులు ఉంటాయి. మీకు అన్నదానం జరుగుతుందాడ, మీరు అన్నదానం చేస్తున్నారు. పోషక బోనం ఏంటంటే అన్నదానం చేస్తున్నారు కొన్ని సూక్ష్మ క్రిములకి. మీరు చుట్టూ చూడండి,
ఏదో ఒకటి వస్తుంది, తింటది. చీమలు, దోమలు, ఎన్నో సూక్ష్మ క్రిములు కనిపించని, ఈ 2 కళ్ళకి కనిపించని ఎన్నో క్రిములు ఉంటాయి తల్లి అక్కడ. అవన్నీ ఆ భోజనాన్ని భుజిస్తాయి. మీరు 2 రోజులు అయినాక వెళ్ళి చూడండి భోజనం అంతా ఎలా ఉంటుంది. మీరు పెట్టినట్టు ఉంటుందా? అంటే కారణం అక్కడ ఏం జరిగిందంటే సూక్ష్మ క్రిములు భోంచేస్తున్నాయి అక్కడ. అవి దేవికి కనిపిస్తాయి కానీ మీకు కనబడే. అందుకనే మనం బోరం ఇస్తుంది. వేయడం తప్పు కాదు, వేసే భావాలు చేంజ్ చేయండి. అప్పమే కావాలి, గారెనే పెట్టాలి, లేకపోతే పరమాన్నమే పెట్టాలి తప్ప ఏ కోడిని మేకని బలి ఇచ్చే పని కాదు. మన లోపలున్న గుణాలని బలి ఇవ్వమని చెప్పింది తల్లి. ఇది శాస్త్రాలలో ఉంది, కృష్ణుడు ఇచ్చిన గీతలో ఉంది. కొన్ని మీరు ఇది నమ్మకపోతే మీ జీవితాలు ఎట్లా బాగుపడతాయి ఆలోచించండి. మరి భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మీరు ఆశ్రయించినప్పుడు మనకు ఎందుకు రోగాలు తగ్గుతాయి, ఎందుకు బాధలు తగ్గుతాయి, ఎందుకు కష్టాలు పోతాయి? మళ్ళా ఒక గుడికి పోయి ఆ దేవుని మీద నిందేస్తాం. భగవంతుడు రమ్మన్న వైపు మీరందరూ వస్తే రోగాలు రావు, కష్టాలు లేవు. ఎందుకంటే మీరు పాపం వైపు వెళ్ళరు కాబట్టి. భగవంతుడు జ్ఞానం వైపు రమ్మంటే మీరు మొత్తము సేవ చేస్తారు, సత్కర్మ చేస్తారు, మోక్షం పనులు చేస్తారు, పుణ్య పనులు చేస్తారు. అక్కడ పాపం పని అనేది మీరు లేదు. అప్పుడు కష్టాలు ఎందుకు వస్తాయి, రోగాలు ఎందుకు వస్తాయి, మనశ్శాంతి ఎందుకు ఉండాలి? ఇది అర్థం కాలే, ఇది చదవాలి, ఎవరింట్లో లేదు. ఇదే గొప్పది, నీ జీవితాన్ని మార్చే గీత, నీ బతుకుని అద్భుతమైన పంటగా పండించే పంట ఇది. మనకు అక్కర్లేదు ఇది. మరి మీరందరూ ప్రొద్దున లేచి నుంచి పనులు చేస్తున్నారు. ఆ ఎనర్జీ అంతా ఎవరిదండి అసలు? మీరు ఎక్కడి నుంచి సంపాదించలేదు. పంటే వస్తుంది, నిద్ర పోగానే మీకు లోపలికి ఎనర్జీ వస్తుంది. మీకు ఈ విషయం తెలియదు. ఎవరైతే అలసిపోయి నిద్రపోతారో మీ అందరి శరీరం పైన ఉన్న ఈ యొక్క రంధ్రాలన్నీ ఓపెన్ అయితే రాత్రికి మన మంచం మీద అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది. మనం ఏం పడినా మనకేం కనబడుతుంది ఆడ? ఇందులో ఉంది. ప్రాణం అపానం సమానం అవుతుంది నిద్రలో. ప్రాణ అపానం రెండు ఏమైతే సమానం అయిపోయి నీకు మనస్సు ఉండదు. అక్కడ గాఢ నిద్రలోకి వెళ్తావు చూడు. శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు. అప్పుడు ఈ శరీరంలో ఉన్న రంధ్రాలన్నీ పిండి జల్లడలాగుంటాయమ్మా మనకి. అవన్నీ ఓపెన్ అయితే రాత్రిపూట. అవన్నీ రాత్రిపూట ఓపెన్ కాగానే అందులోకి శరీరంలోకి ఈ భగవంతుని యొక్క శక్తి దాంట్లోకి వెళ్తుంది. రాత్రి పండి ఆ శక్తిని సంపాదించుకొని కదా పొద్దున పనిపోతుంది. ఇదంతా భగవంతుడు ప్రతి క్షణము ఆ ప్రకృతి మాత నీకు నిద్రను పెట్టకపోతే ఆలోచించి ఆలోచించి ఈ శరీరాన్ని అంతా నాశనం చేస్తున్నావు నువ్వు. ఈ ఆలోచన ఆలోచన, ఈ చెత్త ఆ చెత్త మొత్తం నీ లోపలికి వేసుకుంటే ఈ శరీరం ఏమవుతుంది అంటే తొందరగా ముసలితనం వస్తుంది. తొందరగా ముసలితనం రావడానికి కారణం నీ చెత్త ఆలోచనలు. కాబట్టే ఆ చెత్త ఆలోచనలని ఆపడానికి సృష్టి నీకు నిద్రని పెట్టింది. రాత్రి అయిందని వండుకోమని ఓళ్ళు చెప్పిన మరి. రాత్రి కాగానే ఎందుకు నిద్ర వస్తుంది? ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది నీకు. నీ శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా ఆవిరైపోయింది. ఆలోచించి ఆలోచించి మాట్లాడి మాట్లాడి ఎనర్జీని అంతా నాశనం చేసుకున్నావు. కాబట్టి ఆ నిద్ర దేవత ప్రకృతి ఇచ్చిన శరీరం ఇది. ఈ శరీరాన్ని కాపాడడానికి మనందరికీ నిద్ర పెట్టింది. ఆ విషయం మనకు తెలియదు. అప్పుడు రాత్రి అంతా ఏమైతే అంటే మనకు ఆలోచనలు ఉన్నాయి, గాఢ నిద్ర ఉంటుంది. ఆ గాఢ నిద్రలో అమ్మ నీకు అపారమైన శక్తి వస్తుంది. చూడండి, మీరు గమనించండి. రాత్రి పడుకునేటప్పుడేమో డల్గా ఉంటారు, అలసిపోయి తిరగలేదు రాత్రి. మరి ప్రొద్దున లేచినప్పుడు హుషారు గోలేసింది. అంటే రాత్రిపూట ఏం జరిగిందంటే నీ బాడీలోకి భగవంతుని యొక్క శక్తి వస్తుంది. ధ్యానంలో చేస్తే అదే శక్తి వస్తుంది, నిద్రలో అదే శక్తి వస్తుంది. మరి తేడా ఏమిటంటే ఇది ధ్యానం అమ్మ. ఇదేంటిది? అది ఇవ్వండి, సైకిల్ చేస్తే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు శరీరాలు ఉన్నాయి.
ఇదేమో ధ్యానం, కూర్చోబెట్టడం. ఈ ముంతలో ఇప్పుడు నీళ్ళని వారవసి ఇట్లా వండబెట్టినాం అనుకోండి, అది నిద్ర. అంటే ఈ నిద్రలో ఉన్న ఈ బాడీలోకి ఎనర్జీ తక్కువ వస్తుంది. అడ్డంగా పడుకొని ఉన్నాం కదమ్మా, తక్కువ శక్తి వస్తుంది. కానీ ఈ కూర్చోబెట్టిన ఈ ముంతలో ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే నీ నడుము నిటారుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు కదా, నీ నడుము నిటారుగా ఉంది. మరి పడుకున్నప్పుడు మీ నడుము అడ్డంగా ఉంటుంది. అందుకని రాత్రి నిద్రలో ఏమవుతుందంటే మన శరీరంలోకి తక్కువ శక్తి వస్తుందమ్మ. అదే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే 3 ఎక్కువ శక్తి వస్తుంది. ఇందులోకి 100 వస్తే ఇందులోకి 300 శక్తి వస్తుంది. ఈ 100 శక్తి మీ బాడీలోకి సరిపోవట్లేదు. అందుకనే మనము రోగాలు రావడానికి కారణం, మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే నీ శరీరం లోపల ఎనర్జీ లేదు, శక్తి అంతా ఆవిరైపోయింది. అందుకనే మనం ఏం చేయాలంటే శక్తిని సంపాదించుకోవాలి. శక్తిని సంపాదించుకొని జ్ఞానాన్ని వికసింపజేసుకునే ఒకే ఒక మార్గమే ధ్యానం. ధ్యానం మనం ఎంత చేస్తామో అంత మనం ఎనర్జీ ఎక్కువ తీసుకుంటాం. మరి ధ్యానం కుదరకపోవడానికి కారణం ఏంటంటే మీ ఆలోచన. ఉదయం లేచి నుంచి ఒక్కసారి గమనించండి. 2 రోజులు పెట్టుకోండి. 2 రోజులు పెట్టుకోండి. ఈ రోజు నువ్వు ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా, చెడుగా ఆలోచించకుండా, నువ్వు వంట చేసేటప్పుడు ఏ భావాలతో వంట చేస్తున్నావు, శుద్ధిగా ఏ భావాలు రాకుండా ప్రశాంతంగా మంచిగా వంట చేయి. ఆ రోజుని చెక్ చేయి, ధ్యానం కుదురుతుంది. నెక్స్ట్ ఇంకొక రోజు మీరందరి గురించి చండాలంగా ఆలోచిస్తూ మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ వంట చేసేటప్పుడు అదురుకుంటూ వంట చేయండి. ఆ రోజు ధ్యానం కుదరదు. మీకు ఏంటంటే ఒక పనికి వెళ్ళినప్పుడు మీ భావాలు వేరుగా ఉంటాయి. మీరు ఏమంటున్నారంటే రోజు మీరు దానికి ఎనర్జీని ఇస్తున్నారు, ధ్యానం కుదురుతలేదు అంటే ఏమవుతుందంటే ఆ కుదరని దానికి మీరు ఎనర్జీని ఇస్తున్నారు. ఈరోజు ఏమైనా సరే నాకు ధ్యానం కుదురుతుంది అని మీరు అనుకొని చేసి చూడండి. ఇక్కడ మీరేం క్రియేట్ చేస్తారో అక్కడ అది జరుగుతుంది. ఉన్నదంతా ఇగో ఇక్కడ ఉన్నది. నువ్వు ఎలా ఆలోచిస్తే, ఇప్పుడు నా లోపల చెడు మంచి 2 ఉంటాయా లేదమ్మా? ఉంటాయా? మంచి ఉంది, చెడు ఉంది. మంచి మార్గంలోకి వచ్చినప్పుడు మంచి పెరుగుతుంది, చెడు కొంచెం తగ్గిపోతుంది. నేను చెడు మార్గంలోకి వెళ్ళినప్పుడు చెడు పెరుగుతుంది, మంచి పూర్తిగా తగ్గిపోతుంది. మరి నా లోపల 2 ఉన్నప్పుడు నువ్వేది చూడాలి? నువ్వు మంచి చూడాలంటే నీ లోపల మంచి ఉండాలి కదా. ఆలోచించండి. ఎదుటి వ్యక్తి లోపల నువ్వు మంచి చూడలేకపోతున్నావు అంటే నీ లోపల మంచి లేదు అని తెలుసుకోవాలి. నీ లోపల మంచి ఉంటే నా లోపల మంచిని గుర్తిస్తావు. నువ్వు నీ లోపల ఉన్న చెడుతో నీకేం పని కదమ్మా? వేరే వ్యక్తి లోపల ఉన్న చెడుతోని నీకేం పని? నీకెందుకు? నీకే నష్టం అది. ఎదుటి వ్యక్తిలో చెడుని తీసుకుంటే నీకు చెడు జరుగుతుంది, ఎదుటి వ్యక్తి లోపల మంచిని తీసుకుంటే నీకు మంచి జరుగుతుంది. మరి మనకేం కావాలి తెలుసు, కానీ చేస్తామా? నీకు మంచి కావాలని తెలుసు, మనం మంచిని వెతుకుతామా? ప్రతి మనిషి లోపల అమ్మ ఎంత ఖరాబ్ ఉన్నా కూడా ప్రతి మనిషి లోపల 2 గుణాలు ఉంటాయి. మంచిది ఉంటుంది, చెడుది ఉంటుంది. కానీ మంచిని చూడలేము. కారణం నీ మనసు మైలంగా ఉంది. ఆ లోపల ఉన్న మంచిని చూడలేకపోతుంది. నీ మనసు ఎప్పుడైతే ధ్యానం చేసి శుద్ధి చేస్తావో ప్రతి మనిషి లోపల ఉన్న మంచిని నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతావో నీ లోపల మంచి పెరుగుతుంది. చూడండి ఎంత గొప్పగా. మనం బతకాలంటే ప్రతిదీ సూక్ష్మంగా ఉంటుందండి జ్ఞానం. అందుకనే భగవద్గీత ఏం చెప్తుందంటే అందరిలో మంచిని వెతుకు. మనకు మహాభారతంలో ఎగ్జాంపుల్ ఇచ్చింది కదా తల్లి. ఒకటి ధర్మరాజుని కృష్ణుడు పంపిస్తాడు, ధర్మరాజుని ఇంకెవరు దుర్యోధను ఒకే ఊరుకు పంపిస్తారు ఇద్దరిని. ఫస్ట్ దుర్యోధనుడు పోతాడు. ఆ ఊరిలో
ఎలా ఉంది ఆ ఊరు చూసి రాపో అంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఊరంతా చండాలంగా ఉంది అంటాడు. మళ్ళీ ధర్మరాజుని పంపిస్తారు. ధర్మరాజు చెప్తాడు ఊరంతా చాలా బాగుంది. ఒకటే ఊరు అంటే ఇక్కడ దృష్టే కదా, నీ చూసే గుణం, నీ దృష్టి. ధర్మరాజు మంచోడు కాబట్టి, మంచిగా ఉంటాడు కాబట్టి ఆయనకు అందరిలో మంచిని చూడగలిగింది. మరి దుర్యోధనుడు అందరినీ నాశనం చేయాలి, అంతా నాకే కావాలి అనుకునేవాడు కాబట్టి అందరిలో చెడుని చూసి వచ్చింది. ఉన్నది ఒకటే ఊరు, ఇద్దరికి వేరు వేరుగా కనిపించడానికి కారణం ఊరా నీ గుణమా కదమ్మా. అందుకని ఒక మనిషిని మనం చెడ్డవాడ మంచివాడ నిర్ణయించాలంటే నీలో గుణాన్ని బట్టి వాళ్ళని నిర్ణయిస్తారు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అన్నారు. అందుకని ఫస్ట్ మనల్ని శుద్ధి చేసుకోవాలి, కానీ పక్కింటోళ్ళు మంచిగా లేరు వాళ్ళు మంచిగా కావాలి, ఎదిరింటోళ్ళు మంచిగా లేరు వాళ్ళు మంచిగా కావాలి అనుకోవద్దు. ఫస్ట్ నేను మారాలి, నేను మంచిగా కావాలి, నేను శుద్ధి కావాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అప్పుడు ధ్యానం ఆటోమేటిక్గా ఈజీగా కుదురుతుంది. లోపల మొత్తం కల్మషం పెట్టుకున్నారనుకోండి ధ్యానం కుదరదు. కానీ ఈరోజు నాకు ధ్యానం కుదురుతుంది అని అనుకోవాలి. మీ భావన చేంజ్ చేయండి. ఇక్కడ భావన చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మారుతారు. ఉన్నదంతా మార్చాల్సింది ఎక్కడంటే ఒక ఇక్కడనే మన ఆలోచనలతో మొత్తం నడుస్తుంది. అందుకని ఇక్కడ ఆలోచనలు మార్చినామనుకో ఫస్ట్ మన ధ్యానం ఏం చేస్తుందండి, మనస్సుని కప్పేస్తుంది. ధ్యానం అంటే ఏంటిది, మనస్సుని శుద్ధి చేస్తుంది. మైలగా ఉంది మనసంతా, కోపంతో, ద్వేషంతో, ఈర్షలతో, పగలతో మైలగా ఉంది. అప్పుడు ఈ ధ్యానం ఏం చేస్తుంది, మన లోపలికి విశ్వశక్తి అంటే మన శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ శ్వాస రెండుగా, ఒకటి లోపలికి వెళ్తుంది, ఒకటి బయటకు వస్తుంది. ఈ రెండు దాని మీద ధ్యాస పెడితే ఏమైతే ఈ రెండు ఒకటే ఇక్కడికి వస్తాయి అమ్మ. ఇది మనకు వీడియోలో ఉంటుంది. మీకు ఓపిక ఉంటే ఆ వీడియో ఒక ఎక్కువసేపు చూపించా. ఈ మెడిటేషన్ చేస్తే మన లోపలికి శ్వాస రెండుగా ఉన్న శ్వాస ఒకటి ఎట్లయితుంది, ఇక్కడ మనకు జ్యోతి ఎలా వెలుగుతుంది, అప్పుడు ఈ రంధ్రం ఎట్లా ఓపెన్ అవుతుంది, ఆ భగవంతుని శక్తి మన లోపలికి ఎట్లా పోతుంది, ఏ బాడీలోకి వెళ్తుంది, ఇదంతా ఆ వీడియోలో ఉంటుంది. చూద్దామా అంటే అక్కడ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దామా? చూద్దాం.